అనగనగా ఒక చిన్న కుగ్రామం. ఆ గ్రామం పక్కకే చిన్న చిట్టడవి. ఆ గ్రామంలో మామిడి, చింత మరియు ఇతర పళ్ళ చెట్లు చాలా ఉన్నాయి. ఆ ఊరు చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ ఊరికి నీళ్ళ సౌకర్యం అనేది లేదు. నీళ్ళు తక్కువ. అయితే ఆ ఊరిలో కొన్ని కాకులు ఉండేవి. ఆ కాకులు, పక్షులు ఆహ్లాదకరంగా గడిపేటివి. ఎందుకంటే ఆ ఊరికి దగ్గర పచ్చిక బయళ్ళు, చిన్న చిట్టడవి, పిచ్చుకల చప్పుడుతో, రామచిలుకల కిలకిల రావాలతో, గోరువంకల గుసగుసలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. అయితే అది వసంతకాలం. వసంతకాలం ఎలా ఉండేదంటే, ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. అలా సాగిపోతూ ఉండేది ఆ పక్షులకు. వసంతకాలం, వసంత ఋతువు అయిపోగానే గ్రీష్మ ఋతువు స్టార్ట్ అయింది. గ్రీష్మ ఋతువు స్టార్ట్ కావడంతో ఎండలు కొద్దిగా ముదరసాగాయి. ఆ ఊరిలో అసలే నీళ్ళ కరువు కాబట్టి నీళ్లు అంతంత మాత్రం దొరికేటివి. ఈ కాకులు కొన్ని ఇక్కడ నీళ్ళ సౌకర్యం లేదు, మనం బతకలేము అని వేరే నీళ్లున్న ప్రదేశం పోదామని చెప్పని బయలుదేరుతాయి. అందులో ఒక కాకి, నేను ఇక్కడ నుండి రాను, నాకు ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది, నాకు సంతోషంగా ఉంది, కావున నేను రాను, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పని ఆ కాకి అక్కడే ఉంది. రాను రాను ఎండలు బాగా ముదిరిపోయినాయి. నీళ్లు దొరకడం లేదు. ఒకరోజు ఆ కాకి బాగా దప్పిక వేసింది. ఎక్కడ చూసినా నీళ్ళ జాడ లేదు. ఎండమావులను చూసి నీళ్ళనుకొని పరిగెత్తి అలసిపోయింది. ఇక చేసేది లేక ఒక చెట్టు నీడలో, ఒక చెట్టు కొమ్మపై కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంది. ఇక నాకు ఎలాగూ చావు తప్పదు అనుకుంది. చివరి ప్రయత్నంగా తన బలమంతా కూడగట్టుకొని ఒకసారి గాలిలోకి ఎగిరింది. ఎగిరి చుట్టూ చూడగా ఒక ప్రదేశంలో, ఒక కుండలో కొన్ని నీళ్లు కనిపించినాయి. అప్పుడు ఆ కాకి ఆ కుండ దగ్గరికి పోయి నీళ్లు తాగుదామని చెప్పి ప్రయత్నించినది. కానీ ఆ కుండలో నీళ్లు ఈ కాకి ముక్కుకు అందలేదు. ఇక ఏమి చేద్దాము అని విచారిస్తూ ఆలోచించసాగింది. అప్పుడు తనకు చిన్న ఆలోచన వచ్చింది. చుట్టూ ఉన్న చిన్న చిన్న గుల్కరాలను తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో పడవేసింది. అలా నీరు కొంచెం కొంచెంగా పైకి రాసాగింది. ఆ పైకి వచ్చిన నీరును ఆ కాకి తాగి సేద తీరి తర్వాత నెమ్మదిగా పైకి ఎగిరింది. తను వెళ్ళిపోయిన కాకులు ఏవైతే ఉన్నాయో వాటి జాడ పట్టుకొని ఆ కాకి వాటి దగ్గరికి నీళ్ళ స్థలానికి వెళ్ళిపోయింది. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే, ఉపాయంతో అపాయం అనే సారాంశాన్ని మీకు తెలియజెప్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో కథలు చెప్పవచ్చు, కానీ ఈ చిన్ని కథను కూడా చూసి మీరు ఆదరిస్తారని మీకు నా ధన్యవాదాలు. జై హింద్.